ఈ వీడియో కేవలం నవ్వుకోవడానికి మాత్రమే. ఎవరు సీరియస్గా తీసుకోవద్దు. ఈ వీడియో ఓన్లీ జోక్ పర్పస్ కోసం. సార్, మన దొరికిన ఆ శవం కేసుని ఎవరికి అప్పగిద్దాం అనుకుంటున్నారు? మీరు చెప్తే నేను వాళ్ళ దగ్గర జాయిన్ అవుదాం అనుకుంటున్నాను. ఇంకెవరికి ఇస్తాను? సల్మాన్కి ఇస్తాను. ఓహో, సల్మాన్ సార్కా? అయితే నేను తనతో జాయిన్ అవుతాను సార్. థ్యాంక్ యూ సార్, వెళ్ళొస్తాను. బ్రేకింగ్ న్యూస్. నగర శివారులో దారుణ హత్య. గుద్ద పగలు దెంగిన హంతకుడు. కానీ పోలీసులు ఎవడు మడ్డ కుడుస్తున్నారు. ఎవరయ్యా ఆ బేకార్ ముండా? టీవీ నిండు ట్రోలింగ్ రాస్తుందంట. దాని అమ్మ గుద్ద పగలు తింగుతానని చెప్పు దానికి కొంచెం ధైర్యంగా. సార్ అదేమిటో పిచ్చి మంటలంజిలే సార్, మనకెందుకు కదా సార్ దాంతో. మన పని ఏదో మనం చేసుకుందాం కానీ. సార్ అసలు ఈ కేసులో మనకి ఏ విట్నెస్ ఏ ఆధారం దొరకలేదు. మరి ఎలా కనిపెడతాం సార్ ఈ కేసుని? నాకేం తెలుసా? నాకు ఏం తెలియదు. నేను ఇప్పుడే కనిపెట్టాలి. కొద్ది మూసుకొని నిన్ను ముందు ఫారెన్సిక్ ల్యాబ్కి పంపించి మొత్తం చెక్ చెప్పిరా ఎర్ర పువ్వులని చూడ. ఓకే సార్. సార్, నేను ఈ బాడీని బాగా చెక్ చేసినప్పుడు ఇది ఏ పొలో సింహం చంపింది కాదు సార్. ఒక మనిషే చంపి తనని తిన్నాడు సార్. చాలా భయంకరంగా ఉంటుంది ఇది. అయితే ఈ మనిషి చచ్చిపోయే ముందు ఒక వైన్ తాగాడు. ఆ వాసనని బట్టి చూస్తే అది ఫ్రెంచ్లో దొరికే రేర్ వైన్. సుమారు 1800 కోట్లు ఉండొచ్చు. ఆ వైన్ ఇతను తాగాడు. ఎలా తాగాడో తెలియదు సార్. అన్ని కోట్లు పెట్టి ఎలా తాగుతాడయ్యా ఇతడు? అసలు వైన్ను బట్టి మన కేసును సాల్వ్ చేయడం కుదరదు. అసలు మనిషి తిన్నాడు అంటున్నారు, మైండ్లో ఏమన్నా సొల్లిరుక్కుంది ఏంటి? సార్, నేను చెప్పింది A to Z కరెక్ట్. మీరు కంప్యూటర్లో ఒకసారి ఆ వెబ్సైట్కి వెళ్ళి ఒకసారి చెక్ చేయండి, నా మందు వెబ్సైట్కి వెళ్ళి. అప్పుడు మీకు దొరకవచ్చు. సార్, నేను సల్మాన్ మాట్లాడుతున్నాను. చెప్పు సల్మాన్, ఏంటి విషయం? సార్, నాకు ఇప్పుడే ఒక విషయం తెలిసింది. నా భార్య డెలివరీ అయిందంట. కొద్దిగా నేను వెళ్ళాలి సార్. ఏమయ్యా సల్మాన్, ఏం కుద్దుడు వాడివయ్యా నువ్వు? పోయిన సరొక పిల్లోడు, ఈ సరొక పిల్లోడా? సరే, నేను నీకు సెలవిస్తాను, వెళ్ళొచ్చు. థ్యాంక్ యూ సార్, మీ మేలు మర్చిపోలేను. థ్యాంక్ యూ. ప్రతి దానికి ఎవడు కనిపెడతాడు ఈ లంచ కొడుకుని. వీళ్ళు తప్పులు చేసుకుంటూ వెళ్తాను, నేను ఎరుపుగులా కనిపెడతా ఉంటాను. నచ్చలా నాకు. యా ఈ సల్మాన్ ఏమో చేతులు ఎత్తేసాడు. ఇప్పుడు ఎవరిని పెట్టారో అర్థం కాని పరిస్థితి. వాళ్ళ పిల్లేమో పిల్లలకి అంటుందంట, పిల్లలకి పాల డబ్బాలు ఎత్తుకెళ్ళాలంట. ఇటు ఏంటయ్యా ఇది జరుగుతుంది? పోలీసు అనుకుంటున్నాడు, ఏమనుకుంటున్నాడు? ఇప్పుడు ఎవరిని పెట్టాలో అర్థం కావట్లేదు నాకు. మర్చిపోయాను, తను ఉన్నాడు కదా, ప్రభా. నువ్వు వెళ్ళి ప్రభాని నన్ను కలవమను, నేను నిన్న తనతో జాయిన్ చేస్తాను. వాడు వస్తున్నాడంటే హలో బ్రదా, వెల్కమ్ బ్యాక్. చాలా బాగున్నావు నువ్వు. నేను ఎందుకని ఇక్కడికి పిలిచానంటే ఎరుపుకు మాటలు చెప్పడానికి కాదు. ఎందుకు పిలిచానంటే ఒక కేసు వచ్చింది. ఆ కేసుని సల్మాన్ విడిచిపెట్టేశాడు. ఆ కేసు మధ్యలో విడిచిపెట్టాడు మొండ నా కొడుకు. కాబట్టి నేను నీకు ఈ కేసును అప్పగిస్తున్నాను. ఈ కేసులో నువ్వు విక్టిమ్ని కనిపెట్టాలి. నువ్వు కనిపెడతావని నమ్ముతున్నాను. సార్, ఎరుపుకు మాటలు చెప్పాలి సార్. నాకు తెలుసు సార్, మీరు ఆ సల్మాన్ గారు ఈ కేసుని తగ్గలేదని.
కాబట్టి మీరు గుద్ద గట్టిగా మూసుకుని ఉండండి. నువ్వు దెంగగలవని నిన్ను ఇక్కడికి పిలిచావు కాబట్టి నువ్వు ఎలా దెంగుతావో నేను చూడాలనుకుంటున్నాను. కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయి. హలో డాక్టర్, నేను ఇక్కడ 2 టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్ఐగా పనిచేస్తున్నాను. నా పేరు ప్రభా. సార్, ఇంతకుముందు మీకు ఒక కేసు వచ్చింది, ఒక మర్డర్ కేసు. అలా వడ్డేలా చచ్చిపోయాడో తెలియదు, అని కొనుక్కోవాలి. ఓకే సార్, నాకు అర్థమైంది. నేను మీకు ఆ మర్డర్కి సంబంధించిన విషయాలన్నీ నేను మీకు చెప్తాను. ముందుగా నేను బాడీని బాగా చూసినప్పుడు ఆ బొచ్చుగాడు చచ్చిపోయే ముందు బాగా ఖరీదైన మందు దెంగి తాగినట్టున్నాడు. అది నోటి దాకొచ్చింది. ఆ మందుని నేను క్రోమ్లోకి వెళ్ళి సెర్చ్ చేసినప్పుడు నాకు తెలిసిన విషయం ఏంటంటే ఆ మందు చాలా రేర్ అని. అది ఫ్రెంచ్లో దొరికే రేర్ వైన్. ఆ వైన్ ఇతను తాగాడంటే నేనే నమ్మలేకపోయాను. నాకు తెలిసి ఆ వైన్ని కోటుల్లో ఒక్కళ్ళే కొనగలరు. అంటే మీరు అనేది ఏంటంటే ఆ వైన్ తాగించి ఇతను చంపాడు అంటున్నారు. కాబట్టి ఎంత ఖరీదైన వైన్ అంటే దానికి ఖచ్చితంగా ఒక వెబ్సైట్ ఉంటుంది. నేను ఆ వెబ్సైట్ గురించి తెలుసుకుంటాను. ఇంకో విషయం డాక్టర్ గారు, మీరు బాగా క్రోమ్ చూడబాకండి. సార్, నేను ఇప్పుడే ఆ వెబ్సైట్లోకి వెళ్ళి మొత్తం చెక్ చేశాను. నేను చెక్ చేసినప్పుడు ఒక భయంకరమైన నిజం బయటపడింది. ఏంటంటే ఆ వెబ్సైట్లో ఉన్న వైన్ని ఎక్కువగా యూజ్ చేసింది మన ఏరియా మినిస్టర్ కొడుకుది సార్. నా కొడుకే యూజ్ చేశాడు సార్. వీళ్ళందరినీ చంపింది వాడేననుకుంటా. మళ్ళీ నా దగ్గరికి ఎందుకు వచ్చావయ్యా? ఇలా లంచ కొడుకుని అరెస్ట్ చేయి. పొద్ద పగల కొట్టిన నిజం రప్పి నోట్లో నుండి. అదే సార్, మీ పర్మిషన్ తీసుకొని వెళ్దాం అనుకున్నాను. ఇక ఆ లంచ కొడుకు బాధ్యత నాది సార్. 2000 years later. ఓకే పిల్లలు, ఇవాళ మనం ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్ అనే లెసన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. కొద్ద మూసుకొని వినండి. అసలు ఇన్స్పిరేషన్ ఎక్స్పిరేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్ ఒక పులస చేప. ఈ పులస చేప అనేది సుమారు 500 కిలోమీటర్లు ప్రయాణం చేసి కృష్ణా నదికి వస్తుంది. అది అన్ని కిలోమీటర్లు ప్రయాణం చేసినప్పుడు తన బాడీలో ఉన్న ఆర్గాన్స్ మరియు పార్ట్స్ అన్నీ కొద్దిపాల హెల్తీగా ఉంటాయి. కాబట్టి అది చాలా రుచిగా ఉంటుంది. దాన్నే దీనికి ఎగ్జాంపుల్గా తీసుకుందాం. కాబట్టి దాన్నే మీరు ఎగ్జాంపుల్గా నోట్ చేసుకోండి. దెంగేంట్రా పూక క్లాసులో నుండే. సరే పిల్లలు, నెక్స్ట్ క్లాస్లో చెప్తాను మిగతాది. సార్, నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది, అడగొచ్చా మిమ్మల్ని? ఏం డౌటరా పూక? సార్, అది మీరు ఇందాక చెప్పారు కదా లెసన్. ఆ లెసన్లో అసలు ఆ చేప ఎందుకని అంత రుచిగా ఉంటుంది, అది కొద్దిగా చెప్పండి సార్, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. ఇందడిదాకా ఎవడు మడ్డు పిలుస్తున్నా? ఆ చేప ఎందుకంత బాగుంటుందంటే దాని ఆర్గాన్స్ అన్ని కిలోమీటర్ల ప్రయాణం చేయడంతో చాలా బాగుంటుందిరా పూక. ముద్ద మూసుకుని దెంగ ఇంకా. సరేరా పూక, నువ్వు గుడ్డ మూసుకుని దెంగ ఇంకా. ఎట్టి పరిస్థితుల్లో ఇంటికెళ్ళి ఆ చేపల కూర తినాల్సిందే. దీన్ని వండుకొని తింటాం టైం బొక్క, మామూలుగా తినేద్దాం. అరే, ఈ చేప చాలా బాగుంది. అసలు ఈ చేప ఇంత బాగుంటుంది అనుకోలేదు. నాకు ఒక ఐడియా వచ్చింది. సుమారు 5 సంవత్సరాల బ్రతికే ఈ పిల్లపోగు చేపే ఇంత బాగుందంటే కనీసం
70-80 సంవత్సరాలు బ్రతికే ఒక మనిషి మాంసం ఎంత బాగుంటుంది. నాకు ఈ ఆలోచన ఎప్పుడూ తట్టింది. ఇక ఎవడికో కాడి పెట్టాల్సిందే లంచకుడికి. సార్ నన్ను ఎందుకు ఎత్తుకొచ్చారు? నేను ఈ మర్రలో ఈ పోగులు నేను చేయను. మీకులాగా ఎర్రి పోగు డ్రామాలు లేకుండా నన్ను పంపించండి. ఏంట్రా నోరులేపిస్తుంది? ఏంట్రా మార్కెలోడే? తప్పు చేసిన వాళ్ళందరూ ఇలాగే మాట్లాడతారా? సార్ ఎర్రి పోగు డ్రామాలు చేయబాకండి. నాకు తెక్క దింగేయొద్దు. నేను ఇంటికి వెళ్ళాలి. నేను ఈ తప్పు చేయలేదు. నువ్వు కాకపోతే మరెవరు చేసుంటారు? సార్ నేను ఇంటికి వెళ్ళాలి సార్.